హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎండలో వచ్చేసినాయి కదా పెరుగన్నం చేస్తున్నాను. ఒక గ్లాస్ బియ్యం పెట్టుకున్నాను, మెత్తగా వండుకున్నాను. ఈ విధంగా చేసుకోవచ్చు, లేదంటే నైట్ అన్నం వండా చేసుకోవచ్చు. నేను దీంట్లో ఇప్పుడు పెరిగేస్తున్నాను. తగినంత సాల్ట్ వేస్తున్నాను. ఈ విధంగా పెరుగు రైస్ కలిసేటట్టు కలిపి పెట్టుకుందాము. ఈ విధంగా కలిసింది కదా మనకు పెరుగు. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని వాటర్ వేసుకుందాము. చాలండి వాటరు. అదేవిధంగా ఇప్పుడు మనం దీంట్లో క్యారెట్, కీర తురుముకున్నానండి నేను సన్నగా. ఇది కూడా దీంట్లో వేసేస్తాను. క్యారెట్ హాఫ్ కీర దూసుకున్నాను. మంచి చల్లవండి. ఈ విధంగా చేసుకుంటే మనకి బాగా చల్లగా ఉంటుంది ఎండల్లో. ఈ విధంగా కలుపుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసేసి మనం ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. ఆయిల్ పెట్టానండి, పచ్చెనపప్పు వేస్తున్నాను. కొంచెం పప్పులు ఎక్కువ పడతాయి దీంట్లో. పప్పులు ఎక్కువ పెట్టుకుంటే కొంచెం బాగుంటాయి, పంటికి ఎంత తగులుతుంటే అన్నం ఏంటంటే. మినప్పప్పు అండి, బద్దపప్పు ఇవి. కొంచెం జీలకర్ర, ఆవాలు, పోపు గింజలు వేగినాయి కదండి. పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నాను. ఎండుమిరపకాయలు త్వరగా వేగుతాయని ఎండుమిర్చి, అందుకని లేటుగా వేసాను. మనకు అన్నీ వేగినాయండి. కరివేపాకు వేసాను. ఈ రైస్ ఉంది కదా, మనము పెరుగు రైస్ దాంట్లో వేసేసుకున్నాం. వేసుకొని ఈ విధంగా కలుపుకొని చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎండల్లో బాగా మనకు బాక్స్లో పెట్టుకొని వెళ్ళొచ్చుంది పెరుగన్నం కింద. పెరుగన్నం పెట్టుకుని మామూలు కర్రీతో పెట్టుకొని ఇది కొంచెం బాక్స్లో పెట్టుకోకపోతే మధ్యాహ్నం టైంలో తింటే మనకు పొట్టలోకి చల్లగా ఉంటుంది, పెరుగన్నం తిన్నట్టు ఉంటుంది. ఈ విధంగా అన్నీ కలుపుతున్నాయి, పప్పులు అవి కలిపాం కాబట్టి కొంచెం బాగుంటుంది, నోటికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక సాల్ట్ చూసుకొని మనకు సూపర్ చూసుకొని తింది. ఈ విధంగా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా కావాలంటే ఇంకొన్ని వాటర్ పోసుకోవచ్చు, లేదంటే ఇదే విధంగా కొంచెం కర్రీతో తిని కొంచెం పక్కకు పెట్టుకొని తింటే పెరుగన్నం లాగా తినవచ్చు. ఈ విధంగా ట్రై చేసి చూడండి.